ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికైనా కానీ ఎయిర్ వెపన్సే ట్రై చేయమని ఇస్తారు స్టార్టింగ్లో. ఎందుకు అంటే 50 మీటర్స్వి ఫైర్ ఆర్మ్స్ అన్నట్టు. సో ఇది 10 మీటర్స్తోని స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎయిర్ పిస్టల్ ఇంకా ఎయిర్ రైఫిల్ ఇచ్చారు. సో రెండు కూడా బాగా చేయడం వల్ల వినోద్ సార్ నీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. సో అప్పుడు నేను మా నాన్న ఆలోచించి ఎయిర్ రైఫిల్ బాగుంది, ఎయిర్ రైఫిల్ తీసుకుందామని అప్పుడు రైఫిల్ తీసుకున్నాను అన్నట్టు. ఓకే, సో అది అక్కడ ఇంకా స్టిక్ ఆన్ అయిపోయావు, ఎయిర్ రైఫిల్ అయితే బాగుంటుందని చెప్పేసి. Rifle. సో ఎయిర్ రైఫిల్ అంటే ఏంటి అండ్ నీ షూటింగ్ ఎలా ఉంటుంది, దానికి ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేస్తావు ఒకసారి చెప్పు. ఎయిర్ రైఫిల్ అంటే సేమ్ రైఫిలే కానీ 10 మీటర్స్ అనేవి ఎయిర్ వెపన్స్ అన్నట్టు. వాటికి ఒక సిలిండర్ ఎయిర్ ప్రెషర్తోని అవి బుల్లెట్స్ ట్రావెల్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో అందువల్ల వాటిని ఎయిర్ వెపన్స్ అంటాము. అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో నేను వీక్లీ ఒక 2 days అలా వెళ్ళేదాన్ని. తర్వాత షూటింగే కెరీర్గా అనుకున్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని.